శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లిలోని వైసీపీకి షాక్ తగిలింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కుమారుడు వైకాపా నేత జయానంద్, సర్పంచ్, వార్డు సభ్యులతో సహా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో 300 కుటుంబాలతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. విశాఖ ఏ కాలనీలోని అభ్యర్థి కార్యాలయంలోని బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో టీడీపీలో చేరినటువంటి జయానంద్ అనుచరులకు గొండు శంకర్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలతో వైసీపీ గంగలో కలుస్తుందని అన్నారు. 5 ఏళ్లలో వైకాపా నాయకులు ప్రజాదరణ పొందలేకపోయారని విమర్శించారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని, అందువల్లనే నాయకులు, కార్యకర్తలు వైసీపీని విడి టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. కూటమి లక్ష్యాలు, టీడీపీ ప్రజాకర్షక పథకాలు మెచ్చి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా జీవితంలో ఒక చరిత్ర, నేను ఇది మర్చిపోలేని రోజు. ఎందుకంటే నాకు టికెట్ ఇస్తే సొంత పార్టీ వాళ్ళే వెనక ముందు జంపుతున్న నాతో నడవడానికి తరుణంలో ఈరోజు కల్లేపల్లి నుండి మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోకల్ శ్రీనివాస్ గారు, అలాగే కీర్తి శేషులు మోకల్ అశిరన్న గారు, అలాగే అశిరన్న గారి మనవడు, అలాగే కీర్తి శేషులు మోకల్ల బాబ్జీ గారి అబ్బాయి కొడుకైనటువంటి జయానంద్ అన్న ఈ రోజు అంత మంచి మనసుతో, అంత మంచిగా ఆలోచించి నాతో ప్రయాణం చేయడానికి, అలాగే తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చినందుకు, అలాగే వైస్ ప్రెసిడెంట్ హైమావతి గారికి, ఇతర వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ఒక పాదాలు తెలియజేసుకుంటున్నా. బోర సచిన్ గారికి, అలాగే నేను ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్తున్నా, జయానందన్ ఎంత మంచోడంటే నా దగ్గరికి వచ్చి నాకు ఫ్యూచర్ లో ఏం పదవిస్తావు, ఎవరైనా నాయకులు, ఇంత పెద్ద ప్రజాబలం ఉన్న నాయకుడు ఎవరైనా, ఇంతమంది జనబలం ఉన్న నాయకుడు ఎవరైనా వచ్చి సీక్రెట్ గా కలిసినప్పుడు నాకు ఏం పదవిస్తావు, నా పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ లో నాకు ఎలా చూసుకుంటావు, లేకపోతే నాకు వర్కులు ఇస్తావా, నాకు ఎన్ని కోట్ల వర్కులు ఇస్తావు అని అడుగుతారు ఎవరైనా. జనరల్ గా అడిగి, కానీ ఆయన లోపలికి వచ్చి నాతో 5 నిమిషాలు మాట్లాడారయ్యా పార్టీకి వస్తానని. ఈ 5 నిమిషాల్లో ఏంటన్నారు తెలుసా, నాకు నా ప్రజలు నమ్ముకొని నాకు ఓట్లేసి మొన్న ఎంతమంది ఉన్నారు, ఊర్లో చాలా మంది ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా అతను తీసుకురా ఇతను తీసుకురా అన్నారు. అలా కాదు, నా ప్రజల పని కోసమే మేము వస్తాం, ఎవరు వచ్చినా ఆ పని మాకు చేసి పెట్టు అంతే. మళ్ళీ మీరు వాయిదా చేసినా, మీరు అందుబాటులో లేకపోయినా మాకు మాట పోతుంది, ఈ ఒక్క మాట నాకు ఇమ్మన్నారు. శ్రీని గారికి తెలుసు మొత్తం నా సంగతి, మీకు తెలుసు అందరికి. ఎప్పుడు మొన్న కూడా మీటింగ్ లో చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను, అర్ధరాత్రి పిలిచినా నేను మీ అంటూ ఉంటా, అర్ధరాత్రి పిలిచినా నేను పలుకుతా. ఎనీ టైం నేను మీ కుటుంబ సభ్యుడిలాగా, మీ తోబుట్టులాగా, మీ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటానని ఈ సభాముఖంగా, అందరి మధ్యలో, ఈ మీడియా ముఖంగా, ఈ అన్ని కెమెరాల ముఖంగా నేను మాటిస్తున్నాను. ఏ పని వచ్చినా డైరెక్ట్ గా మీరు మీకు ఎటువంటి మా దగ్గర అరమరికలు ఉండవు, ఏమాత్రం కూడా మీకు నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. నాకు చాలా ఆనందం, ఎందుకంటే ఎంత భారీ ఎత్తున రాత్రి రాళ్లపేట అని శ్రీకూర్మం వెళ్ళాను. అక్కడ ఊరందరూ ఒకటే కట్టుబాటు అయిపోయారు. అయితే నాకు మాట ఇచ్చేశారు, దేవుడి సమక్షంలో అందరూ పార్టీలోకి జాయిన్ అయిపోయారు. వాళ్ళు ఒక 150 మంది అయితే, ఇక్కడ మన రూరల్ మండలంలో నన్ను పార్టీని నమ్మి ఎంత పాజిటివ్ థింకింగ్ గా ముందుకు వచ్చిన జయేంద్ర అన్నకి, అలాగే వార్డు సభ్యులకు, మన వైస్ ప్రెసిడెంట్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ నా జీవితాంతం గుర్తుంచుకుంటా. నేను జీవితాంతం గుర్తుంచుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి వెన్నులో వెనుక పడుతుంది, ఓడిపోతామని తెలిసి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, 4 పక్కల దాడి చేస్తున్నప్పుడు. ఇప్పుడు దాని అంతటికీ సమాధానం ఇదే, మీరే ఇచ్చారు. మిమ్మల్ని నేను మర్చిపోతే దేవుడు కూడా నన్ను క్షమించడు. అందుకు మిమ్మల్ని అందరినీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటున్నాం. జయేంద్ర అన్న, ఏ మంచి ఉద్దేశంతో వచ్చావో,
మోకాళ్ళ కుటుంబం కూడా సుదీర్ఘకాలం రాజకీయంలో మీరు సేవలు చేశారు. మీకు ఇప్పటికీ ఆ పేరుంది. ఆ పేరుని నేను కంటిన్యూ చేసేదనే దిశగా మున్ముందు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ నేను చేదోడు వాదోడుగా ఉంటాను. శ్రీని గారు అయితే ఏ రోజు నేను ఎమ్మెల్యే యువతకి ఇస్తామన్నప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఆ రోజు నుండి నాతో పాటు ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఆయన కూడా నాతోనే ప్రయాణించాడు. ఆయన్ని కూడా నేను జీవితాంతం మర్చిపోలేను. ఆయన